అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ ఏమి కరెక్ట్‌గా లేదు. అరెస్టులు చేసేస్తున్నారు. లోటుపాటు ఏ ప్రభుత్వంలోనా లోటుపాట్లు ఉంటాయి. ఉండకుండా ఏ ప్రభుత్వం ఉండదు కదా. గత ప్రభుత్వం ఇంకా దీనికన్నా దారుణంగా ఉంది. ఇప్పుడు పర్వాలేదు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నాం. ఇంకా డెవలప్మెంట్ రావాలి. అది టైం పడుద్ది. ఒకసారి అవ్వాలంటే అవ్వదుగా. మేము ఓట్లు వేయడానికి వస్తే మా బస్సులో ఆఫ్ చేసేసారు. అధ్వానంగా అరెస్టులు చేశారు. వాళ్ళు అంతకుముందు ఎన్ని డ్రామాలు వేసారో చూసాం కదా. ఇప్పుడు ఈ డ్రామా పెద్ద డ్రామా, దానికన్నా పెద్ద డ్రామా అయ్యి ఉంటుంది. ఎక్కడికెక్కడికి అరెస్టులు చేసేస్తున్నారు. ఓట్లు వేస్తే స్వేచ్ఛ కూడా మాకు ఇవ్వట్లేదు అని చెప్పి అవన్నీ అన్నీ తెలిసినవి బోగసే, ఫేకే అంతా. అది ఇప్పుడు ఎలా ఉందండి కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? కుటుంబ ప్రభుత్వం బాగానే ఉంది. కాకపోతే కొద్దిగా డెవలప్మెంట్ టైం పడుతుంది. మరి ఒకసారి అవ్వాలంటే అవ్వదుగా. ఆయన ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఖజానా నింపాలంటే మరి బయట నుంచి రావాలిగా. కేంద్రం ఏమి ఇస్తానంటుంది కానీ ఇంకా ఏమి ఇవ్వట్లే. అంటే సీఎం గారు అంటున్నమాట, మన రాష్ట్రం బీహార్ కంటే బాగా దిగజారిపోయింది. పథకాలు అమలు చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ప్రజలు కొంచెం అర్థం చేసుకోవాలి. టైం పడుతుంది, వెయిట్ చేయాల్సింది. మరి పథకాల కోసం ఏమో ప్రజలు గతంలోనే మాకు వచ్చాయి, ఇంకా రావట్లేదని పబ్లిక్ అనుకుంటున్నారు. మరి ఫండ్స్ లేనప్పుడు ఈయన మటుకు ఏం చేయగలరు? ఎక్కడి నుంచి తేగలరు? మన కేంద్రం నిధులు ఇచ్చింది అమరావతికి, ప్లాంట్కి. కాకపోతే ఆ నిధులను మనం పథకాలకి మళ్లించలేము. దేనికి ఇచ్చిన నిధులు దానికే వాడుకోవాలి. కొంచెం టైం పడుతుంది, అర్థం చేసుకోవాలి. అంతే, వెయిట్ చేయాల్సింది, తప్పదు. మరి ఇప్పుడు పథకాలు ఇచ్చే క్రమంలో గ్యాప్ అనేది వస్తుంది కదా. ఈ పథకాలు ఇవ్వటం వల్ల, గత ప్రభుత్వం ఇవ్వటం వల్ల మనుషులు అంత సోమరబుద్ధిలో తయారయ్యారు. ఈ పథకాలు లేకుండా ఉంటేనే ఒళ్ళు వచ్చి పని చేస్తారు. లేకపోతే ఇళ్ళు ఇస్తున్నారు, స్థలాలు ఇస్తున్నారు, ఒళ్ళు వచ్చి పని చేయట్లేదు. ఎవరు తినేసి పడుకుంటున్నారు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు ఉంటుంది కాన్సెప్ట్. ఇప్పుడు బయలు చేస్తేనే, ఇలా చేస్తేనే కష్టపడతారు. అది సార్, గతంలో చూసుకుంటే డెవలప్మెంట్ ఎలా ఉందంటారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్, గత ప్రభుత్వం అయితే డెవలప్మెంట్ ఏమీ కనబడలేదు. అమరావతి కూడా అనౌన్స్మెంట్ చేయలేదుగా క్యాపిటల్ కింద. అటు అన్నారు, ఇటు అన్నారు, 3 దిక్కులు చూపించారు. ఏది కన్ఫర్మ్ లేదు. ఇప్పుడు మటుకి ఈయన వచ్చాకే చేయగలడు. ఈయన బాబుగా వస్తేనే డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనకి అమరావతి పూర్తి చేస్తామంటారు. మీకు ఎలా అనిపిస్తుంది? చేస్తారు, తప్పకుండా చేయాలి. చేస్తేనే ఒక ఇది ఉంటుంది. మనకు కనుక అమరావతి కనుక పూర్తయితే పబ్లిక్ కానీ యువతకు కానీ ఎలా ఉంటుంది? ఫెసిలిటీస్ బాగుంటాయి, సదుపాయాలు వస్తాయి, వర్క్ పని లోటు ఉండదు, అన్నీ బాగానే ఉంటాయి. కూటమి ప్రభుత్వం రావడంతో ఆంధ్రప్రదేశ్ దశ పెరిగిందని అనుకుంటున్నాను అండి. ఎందుకంటే గత 5 ఏళ్ల పాలన చూసాం. నాన్నగారి పేరు చెప్పి మేము జగన్ గారికి ఓట్లేసి జగన్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిన తర్వాత రాష్ట్రం బాగుపడుతుంది, రాజధాని బాగుపడుతుంది, ఇక్కడ సొంతలు కట్టుకున్నాడు అని చెప్పి జగన్ ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాం. తర్వాత జరిగిన 5 సంవత్సరాల విధ్వంసం కూడా అరాచకం జరిగింది. ఎవరు నోరెత్తి మాట్లాడినా కూడా దాడులు చేసేవారు. తర్వాత వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి దాంట్లో విపరీతమైన ఏంటంటారు, అదే అంటే యాక్చువల్ చెప్పాలంటే వాలంటీర్ వ్యవస్థ అనేది నాకు నచ్చల. అలాగా బాయ్స్ ఎవడ వాళ్ళు ఉన్న అమ్మాయిలు ఎక్కువ ఘోర నేరాలు జరిగాయి. అదొకటి ఎవరంటి వ్యవస్థ ఈ ప్రభుత్వం తీసేయడంతో చాలా హ్యాపీగా ఉంది. మొన్న రీసెంట్గా దావోస్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు వెళ్ళి దావోస్లో మన ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందన్నది, పథకాలు ఎలా ఉన్నాయి, అక్కడ అభివృద్ధి ఎలా ఉందని వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఈ రాబోయే 5 సంవత్సరాలు కూడా అమరావతి అన్నది ఒక విదేశ లెవెల్లో సింగపూర్, మలేషియాలా మనం డెవలప్ అవుద్దని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు పథకాలు కూడా అమలు చేస్తున్నారు. కొన్ని ఉచిత పథకాల కోసం వైసీపీ ప్రభుత్వాలు అడుగుతున్నారు. 6 పథకాలు లేవు, 6 పథకాలు అంటే ఇంకా రాబోయే ఇబ్బంది లేదండి. మహిళలు ఉచిత బస్సు అన్నది అయితే ఎంత ఇబ్బందికరది ఏం కాదన్నది. ముందు రాష్ట్రం అప్పులు పోయి రాష్ట్రం నిలబడి మనకంటూ పెద్దలాగా రాష్ట్రం అమరావతి నిలబడితే బాగుంటుందని కోరుకుంటున్నా. కూటమి ప్రభుత్వం అయితే చాలా బాగా చేస్తుందండి, నేను నమ్ముతున్నానండి. పవన్ కళ్యాణ్ ముఖ్యంగా పల్లెటూరులో వెళ్ళి పల్లెటూరులో రోడ్లు కానీ అవి కానీ చూస్తున్నారండి, ప్రజలు గమనిస్తున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం ఏమి వేసినా జనాలు నమ్మరని అనుకుంటున్నా. కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? అది చెప్పండి. నార్మల్గానే ఉంటుంది కదా ఈ ప్రభుత్వం విధానం. ప్రస్తుతం బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. మనం వంక పెట్టాల్సిన లేదు. కాకపోతే వాళ్ళకి కొంచెం టైం ఉంటే కొంచెం మంచి పనులు చేస్తారు అని నా అభిప్రాయం. ఓకే, మరి కాదండి, మరి ఇప్పుడు పథకాల విషయానికి వస్తే పథకాలు లేట్ అవుతున్నాయి కదా. లేట్ అవుతున్నాయి అంటే వెంటనే చేయాలంటే వాళ్ళు చేయాలి. ప్రభుత్వంలో డబ్బు అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. కొన్ని పదాలు ఒకటొకటి చేసుకుంటారు. ఒకసారి అన్నీ చేసేయాలంటే ఆల్రెడీ అంతకుముందు ప్రభుత్వం వల్ల కొంచెం లోటు, అంటే అమౌంట్ అది పెరగలేదు, మరి కొద్ది పూర్తి చేస్తాం అని అన్నారు. మనకి ఆ మాట నమ్మాలి కదా, నమ్మేగా మనం ఓటేస్తాం ఎవరికైనా. అది నా అభిప్రాయం. అది